అందరికీ జై శ్రీరామ్. ఎందుకంటే ఈరోజు అందరూ మనము 31st చేసుకుంటాం కాబట్టి ఈ 31st అనేది మన సాంప్రదాయ పండుగ, సాంప్రదాయ ఆంగ్లనామ సంవత్సరం. కాబట్టి ఇది మనకి ఏదో కొత్తదనం అంటాం, కానీ సంఖ్యలలో కొత్తదనం అనేది కనిపిస్తుంది, కానీ మన జీవితంలో కొత్తదనం అనేది కనిపించదు. ఎందుకంటే మనకు ఒక అంకెలలో ఒక కొత్తదనంతోనే ఇలా 31st అను మనము 2026వ సంవత్సరం అని వేడుకలు చేసుకుంటాం. కానీ అంటే నేను అంటే గత కొన్ని రోజులుగా మన సమాజంలో మార్పు వస్తున్నది. ఒకప్పుడు 31st అనుకుంటా విపరీతంగా అందరూ, అంటే యువత కానీ పిల్లలు అందరు 31st చేసుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది. కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు నిజమైన పండుగ అంటే ఉగాది రోజున, నిజంగా నేను చెప్తున్నా కదా, ఉగాది రోజున మనకు కొత్త చిగురించిన చింత కానీ, విరబూసిన మోదిక పువ్వులు కానీ, మనకు ప్రతిదీ వేప పూత కానీ, మనకు అంటే అన్ని షడుముఖ రుచులన్నీ కలిపి మనం ఉగాది పండుగ వేసుకుంటాం. ఆ రోజు మనం వ్యవసాయదారులం అంతా కలిసి ప్రతిరోజు, అంటే నాకు రాబోయే సంవత్సరంలో నాకు మంచి సిరులు సంపదలు నాకు చేకూర్చి మంచి వ్యవసాయంలో ఆనందం విరిసింది, మంచి నాకు లాభదాయకమైనటువంటి పంటలు పండాలనే ఉద్దేశంతో మనం ఉగాది పండుగ చేసుకుంటాం. ఆ రోజు స్వచ్ఛతకు గుర్తుగా మనం తెల్ల వస్త్రాలు ధరించి ఆ రోజు మనం చేనులకు ఈ పండుగని చేసుకుంటాం. ఆ రోజు మంచిగా మనం ప్రతిరోజు మనము దేవాలయాలకు పోవడం కానీ మనం ఆ రోజు ఒక కొత్తదనం మనకి కనిపిస్తాయి. కాబట్టి మనకు నిజంగా చెప్పాలంటే హిందూ సాంప్రదాయమైనటువంటి పండుగ ఉగాది. ఆ రోజే మనకు కొత్త పండుగ, కొత్త సంవత్సరం అని తెలియజేసుకుంటున్నాను. ఓకే, ధన్యవాదములు. థ్యాంక్ యూ.